ఏమే కోడలా రాత రాజ్యమేలమంటే గాశారం గాడిద గాయమన్నదట. గట్లున్నది నీ కథ. ఈ వీడియోలేంది, ఈ కథలేంది, ఈ పోస్టింగ్లేంది, ఈ యూట్యూబ్లల్లా అవసరమా మనకి ఈ వీడియోలు? ఆహా అట్నా అత్త. ఆట సిలకలాగా పాట సిలకలాగా రానువో నడుగులో పోనువో నడుగులో ఓ వీడియో తీసి పెట్టవే కోడలని నువ్వే అన్నావు కాదత్తా. అవునే కోడలని నేనే సంబరానికి పెట్టిపిచ్చేది కానీ గా ఇంటి ముందర మళ్ళీ ఇంటి వెనకాల వల్లి ఇంటి పక్కన వెళ్ళి ముచ్చట పెడతాలు కాదే. గీళ్ళ కోడలైతే కొంచెం కూడా సిగ్గే పడది. గీ యూట్యూబ్లలో అయితే వీడియోలు ఎత్తాంది, పోస్టింగ్లు పెడతాంది అని అంటాలు కాదే కోడల. ఇగో అత్త గా ఎల్లి వల్లి మళ్ళీ ముచ్చట్లు నీకు ఎరకలేదా? కాయ కష్టం తెలివనోళ్ళు కడుపులో సల్ల గదలకుండా కూర్చునేటోళ్ళు గా సల్ల దిగేదాకా సల్లదనానికి కూర్చొని గట్టినే మాట్లాడుకుంటారు. ఇగో మీకు కూడా చెప్తానా, మనం అందరికి నచ్చాలి, అందరిని మెప్పియాలంటే కాని ముచ్చట. మన పని మనం చేసుకుంటా పోవాలి, ఎవరిని పట్టించుకోవద్దు. కోడలు కాడికి వచ్చి ఫిర్యాదు అయ్యే బదులుగా వల్లి మళ్ళీ వెళ్ళి నీ 4 గంటిస్తే మస్తు సంబరపడేదాన్ని. సద్దికి పొద్దు పోతుందత్త. కారం మెతుకులైనా కమ్మగుండే నీ చేతితోటి చిత్రాన్నం చేద్దుపా.